2024లో వచ్చిన మన పాన్ ఇండియన్ మూవీస్ అన్నీ మ్యాక్స్గా ఆడాయి. 2024 మన పాన్ ఇండియన్ మూవీస్కి మన ఇండస్ట్రీకి బెస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హనుమాన్, కల్కి, దేవరా, ఇయర్ ఎండ్లో వచ్చిన పుష్ప ది రూల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనే రూల్ చేసింది. ఈ ఇయర్ వచ్చిన పాన్ ఇండియన్ మూవీస్ అయితే అన్నీ ఆడాయి. సో నో డౌట్ 2024 మన టీఎఫ్ఐకి బాగా అచ్చొచ్చిన ఇయర్. మరి 2025 ఎలా ఉండబోతుంది? 2024 లాగానే మనకి బెస్ట్ ఇయర్ అవుతుందా, లేదా ఏవైనా 70mm రాడ్స్ ఉన్నాయా? అసలు ఇయర్ వచ్చే క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి? అందులో పుష్ప 2 రికార్డ్స్ని కొట్టే సినిమాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే 2025లో కూడా పుష్ప గారి రోలేనా? ఇంతకీ 2025లో మన టీఎఫ్ఐ ఇంటర్నేషనల్ ఫిలిం ఇండస్ట్రీకి ఎంత దగ్గరగా వెళ్తుంది? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు, అంతకన్నా ముందు ఐటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని మనం మాట్లాడుకోవచ్చు. 4Kకి దగ్గరగా ఉన్నాము, త్వరగా 4K చేయండి అమ్మా, ఇక్కడ వెయిటింగ్. 2025 ఎలా ఉండబోతుంది అని మాట్లాడుకునే ముందు అసలు 2024లో ఏం జరిగిందో మాట్లాడుకోవాలి. లాస్ట్ ఇయర్ సంక్రాంతి కూడా ఇదే రేంజ్ లో జోష్ ఉండే. అప్పుడు హనుమాన్ సంక్రాంతి డేస్ లో నుండి ఫస్ట్ వచ్చిన మూవీ. చిన్న సినిమా, థియేటర్స్ ఇష్యూ అని ఒక మినీ వారే నడిచింది. కానీ హనుమాన్ రిలీజ్ అయ్యాక మొత్తం అన్ని చోట్ల టాకు బ్లాక్ బస్టరే. అసలు హైదరాబాద్ లో సరైన థియేటర్సే లేకుండే. అయినా సరే ఆడియన్స్ హనుమాన్ సినిమా ఎక్కడ ఆడుతుందో తెలుసుకొని సెర్చ్ చేసి వెళ్ళి చూశారు. లాస్ట్ ఇయర్ సంక్రాంతి వైబ్ ని స్టార్ట్ చేసింది హనుమాన్. ఆ తర్వాత పాన్ ఇండియన్ వైడ్ గా చాలా బాగా ఆడింది. ఎంత బాగా అంటే వరల్డ్ వైడ్ గా 350 crores గ్రాస్ ని అయితే సంపాదించింది. అసలు రిలీజ్ ముందు చిన్న సినిమా అని థియేటర్స్ కూడా సరిగ్గా ఇవ్వని స్టేజ్ నుండి మీ సినిమాని మా థియేటర్స్ లో షో వేస్తామని మరీ తీసుకున్న సినిమా హనుమాన్. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిలిం ఈ ఫిలిం కి మంచి రిసీవ్మెంట్ అండ్ కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత గుంటూరు కారం వచ్చింది. రెస్పాన్స్ మిక్స్డ్ టాక్ వచ్చిన సంక్రాంతి వైబ్ని అయితే కంటిన్యూ చేసింది. ఫైనల్ రన్లో యావరేజ్ అయినా ఒకటి మాత్రం గట్టిగా చెప్తా, రమణ గారు ఇచ్చిన కిక్లోనే మనం ఉన్నాం ఈ ఇయర్ అంతా. ఈ సినిమా యావరేజ్ అయినా బ్లాక్ బస్టర్ ఇచ్చే కిక్ ఇచ్చింది సినిమా. 2024 మొత్తం కూడా గుంటూరు కారందే. బాబు స్క్రీన్ ప్రజెన్స్ మా ఏంటో కానీ గుంటూరు కారం గట్టిగా ఎక్కింది. కానీ ఆ తర్వాత వచ్చిన సైంధవ్ సైలెంట్గా వచ్చి వెళ్ళిపోయింది. అసలు సైంధవ్ పాన్ ఇండియన్ మూవీ, కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎస్, దట్ క్రెడిట్ గోస్ టు సైంధవ్ కంటెంట్. ఆ తర్వాత నాసామిరంగా అని నాగార్జున గారు వచ్చారు, పర్లేదు, ఓ మోస్తరుగా ఆడింది. సో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన మూవీస్ కంప్లీట్గా సాటిస్ఫై చేయకుండా ఓకే పర్లేదు అనే స్టేజ్లో ఉండే. ఆ తర్వాత టిల్లు స్క్వేర్తో రావాల్సిన ఎంటర్టైన్మెంట్ వచ్చింది. సో దాంతో టిల్లు స్క్వేర్ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత కల్కి వచ్చి మనల్ని ఇంకో వరల్డ్లోకి తీసుకెళ్ళింది. ఇంకో 1000 crores మన టీఎఫ్ఐకి ఇచ్చింది. దెన్ దేవరా రావడం, ఇది కూడా మంచి హిట్ అవ్వడం జరిగిపోయింది. బట్ డిసెంబర్లో వచ్చిందన్న పుష్ప 2 రికార్డ్స్ అన్ని చెప్పి మరి కొట్టింది. ఇది వేరు. అసలు పుష్ప ఇచ్చిన హైడోస్తో ఇయర్ ఎండ్ చేసాం. మరి 2025 సంక్రాంతి ఎలా ఉండబోతుంది? 2024 ఇచ్చిన ఎనర్జీతో 2025ని స్టార్ట్ చేసాం. ఈ ఇయర్లో కూడా పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే గేమ్ చేంజర్ కూడా రిలీజ్ అయ్యింది. దాని వెడిక్ట్ ఏంటనేది ఇప్పుడే మాట్లాడుకోవద్దు, కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇయర్లో వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఇది. అండ్ ఆల్సో డాకు మహారాజు అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా ఉన్నాయి. ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల మీద 2025 ఇయర్ మొత్తం డిపెండ్ అవుతుంది. ఈసారి లాస్ట్ ఇయర్ ఇచ్చిన హై కన్నా ఎక్కువ హై ఇస్తే 2025 మరింత స్పెషల్గా ఉండబోతుంది. సో సంక్రాంతికి వచ్చే మూవీస్ తప్పకుండా హిట్స్ అవ్వాల్సిందే. అంటే గేమ్ చేంజర్ పెద్ద హిట్ అయ్యి, ఆ తర్వాత డాకు మహారాజ్ కూడా పెద్ద హిట్ అయ్యి, సంక్రాంతి వస్తున్నాం కూడా మంచి హిట్ అయితే 2025 నిజంగా తెలుగు సినిమా సంవత్సరమే. నాకెందుకో డైరెక్టర్ బాబీ మీద ఎంతో నమ్మకం ఉంది. డాకు మహారాజ్ సంక్రాంతికి పెద్ద హిట్ అవుతుంది అనిపిస్తుంది. కానీ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ 3 సినిమాల్లో ఏది సంక్రాంతి విన్నర్ అవుతుందో తెలియాలంటే సంక్రాంతి అయిపోయే వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మీరేమనుకుంటున్నారు? ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు? మీరు ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అవుతుందనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఇవి ఈ ఇయర్ వచ్చే సంక్రాంతి సినిమాలు. మరి ఈ ఇయర్లో వచ్చే క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి ఉన్నాయి? ఈ ఇయర్ ఫెబ్లో తండేల్ మూవీ వస్తుంది. చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ ఫిలిం మీద. ఎందుకో ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. అలానే ఇయర్ ఏప్రిల్లో రాజాసాబ్ ఉంది. ప్రభాస్ అన్న వస్తున్నాడు. ప్రభాస్ అన్న ఈసారి రాజాసాబ్తో వస్తున్నాడు. ప్రభాస్ అన్న మ్యాక్సిమం అన్ని కేటగిరీ ఆఫ్ మూవీస్ని ట్రై చేస్తున్నారు. ఆయన చాలా రోజుల నుండి కామెడీ జోనర్లో సినిమా చేయలేదు. రాజాసాబ్ కనుక వర్కౌట్ అయితే చాలా ప్రాఫిట్స్ అయితే తీసుకురాగలుగుతుంది. అండ్ ఆ తర్వాత హరహర వీరమల్లు సినిమా ఉంది. ఈ సినిమా ఎలా ఉంటుంది ఇంతవరకు ఐడియా లేదు. ఇంకో ట్రైలర్ టీజర్ వచ్చే వరకు ఏం చెప్పలేం. బట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఓజీ మీద చాలా 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 హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఓజీ రాబోతుంది. దీనికోసం కదా ఫ్యాన్సే కాదు జనరల్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సుజిత్ ఈసారి గట్టిగానే కుక్ చేస్తున్నాడు. ఈ ఇయర్
టీఎఫ్ఐ రేంజ్ పెంచే సినిమాల్లో ఓజీ కూడా ఒకటి. ఇదేదో విధ్వంసం చేసేలానే ఉంది. 2025లో క్రేజీ ప్రాజెక్ట్ అంటే అది ఓజీనే. ఆ తర్వాత కన్నప్ప అండ్ మీరా లాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవి కూడా ఏమైనా మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ హిట్ ఫ్రాంచైజీ నుండి హిట్ 3 కూడా ఉంది. ఎందుకు హిట్ 3 స్పెషల్ అంటే ఇందులో మన నాని మెయిన్ లీడర్ చేయడం వల్ల ఇది స్పెషల్ ప్రాజెక్ట్ అయిపోయింది. పెద్ద స్కేల్లో తీసి వర్కౌట్ అయితే మాత్రం టీఎఫ్ఐకి పండగే. 2025 ఆగస్టులో ఇంకో పెద్ద సినిమా రాబోతుంది, అదే వార్ 2. తారకన్న ఈ వార్ ఫ్రాంచైజీలో ఉండడం వల్ల స్పెషల్ మూవీ అయిపోయింది. ఈ సినిమా ఎలా ఉంటుంది, ఉండబోతుంది, తారకన్న రోల్ ఏంటనే ఒక ఎక్సైట్మెంట్ అయితే మనలో ఉంది. ఐ హోప్ ఈ సినిమా మనకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని వెయిట్ చేస్తున్నాను. ఇవి ఇయర్లో రిలీజ్ అయ్యే సినిమాలు. బట్ ఇప్పుడు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఇవి నా పర్సనల్ ఒపీనియన్, ఇదే నిజమని కాదు. ఫస్ట్ థింగ్, మనకు 2024 ఇచ్చిన హై ఎనర్జీని 2025 ఇవ్వద్దని నా ఒపీనియన్. అండ్ డిసప్పాయింట్ చేసినా ఫీల్ అవ్వద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2024లో మన స్టార్ హీరోస్ తారకన్న, ప్రభాస్ అన్న, బన్నీ అన్న, మహేష్ అన్న ఇలా చాలామంది స్టార్ హీరోస్ రావడం, దాంట్లో మ్యాక్స్ 4 ప్రాపర్ హిట్స్ ఉన్నాయి, ఒక యావరేజ్ మూవీ ఉంది, అది మహేష్ అన్నది. ఓవరాల్గా మన స్టార్ హీరో మూవీస్ ఇయర్ అయితే మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. ఎందుకో 2025లో కొంచెం బోర్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తుంది. కల్కి 2 కూడా 2025లో వచ్చే ఛాన్స్ లేదనిపిస్తుంది. కంపేర్ టు 2024 ఇయర్ మన స్టార్ హీరోస్ నుంచి పెద్దగా మూవీస్ లేవు. అండ్ ఆల్సో అంత ఎక్సైట్ అయ్యే ప్రాజెక్ట్స్ కూడా లేవు, ఒక ఓజీ తప్ప. ఇయర్లో మన డామినెన్స్ తగ్గుతుందని చెప్పడం లేదు. మన దగ్గర నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 2026లో వస్తున్నాయి. సో ఇయర్లో మన మెయిన్ సినిమాలు అన్నీ కూడా షూటింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. అందుకే ఇయర్లో వచ్చే కొన్ని సినిమాలతోనే మనం సాటిస్ఫై అవ్వాలి. ముందే చెప్తున్నా, ఏమైనా తీరా కొడితే డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. మరి ఇయర్ మనం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దగ్గరగా వెళ్తామా అంటే లేదు బ్రదర్. ఈ ఇయర్ మన సినిమాలన్నీ కూడా షూటింగ్ స్టేజ్లోనే ఉంటుంది. ఈ ఇయర్ మన ప్రోగ్రెషన్ కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకంటే మన సినిమాలన్నీ కూడా షూటింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. కాబట్టి కొంచెం వెయిట్ చేయాల్సిందే. అండ్ ఆల్సో పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ అవుతాయా అంటే మ్యాక్స్ ఇయర్ కూడా పుష్ప 2 రికార్డ్సే ఉంటాయని నా ఒపీనియన్. ఎందుకంటే ఇయర్ అంత క్రేజీ ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇయర్ వచ్చిన సినిమాలతో హ్యాపీగా ఉండండి. ఒకవేళ అవి తేడా కొట్టినా కూడా ఓపిక పట్టండి. ఆ తర్వాత 2026లో డబుల్ కిక్ ఇచ్చే మూవీస్ రాబోతున్నాయి. అందువల్ల 2026లో మనం ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దగ్గరగా వెళ్తాము అని నేను అనుకుంటున్నాను. సో ఇంతే ఈ వీడియో. అసలు 2025 టీఎఫ్ఐకి ఎలా ఉండబోతుందో కామెంట్స్లో చెప్పండి. ఈ 2025లో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ.